రెండవదిగా బైబిల్లో చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబోయుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేవలనని మా కొరకు ప్రార్థించుడి. 4వ అధ్యాయం 2వ వచనం. ఫస్ట్లో ఏమంటారు? దేంట్లో నిలకడగా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. దేవుని బిడ్డలారా, నీ జీవితము నిలకడగా ఎక్కడుండాలి తెలుసా? ప్రార్థనలో ఉండాలి. ఒకటి, వాక్యములో నిలకడగా ఉండాలి. రెండు ఖచ్చితంగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థనలో మనం నిలకడగా ఉండలేం. ఎందుకు తెలుసా? ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఆ రోజు చాలా బాగా ప్రార్థన చేసుకుని ఉంటాం. 7వ రోజు నుంచి ప్రార్థన నిలకడగా ఉండదు, మళ్ళీ మారిపోయింటుంది. నిలకడైనటువంటి జీవితం ఎక్కడుండో తెలుసా నీకు? ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చాలా సందర్భాల్లో ఏ రకంగా మారిపోయింటుంది తెలుసా? ఎమర్జెన్సీగా మారిపోయింటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే 108కు ఫోన్ చేస్తాం, 108కు ఫోన్ చేస్తాం కదా. ఎమర్జెన్సీ అయితే 108కు, లేకపోతే మామూలు కూర్చోంటాం, దగ్గినాడు తుమ్మినాడులే అని. అదే కరోనా టైంలో దగ్గితే అయిపోయాయి, తుమ్మితే అయిపోయాయి, ఎత్తు పైకి 108కు. ఎందుకు తెలుసా? 108ను ఎమర్జెన్సీ టైంలోనే పిలుస్తాను. మీ ఇంట్లో ఊరికే ఏం పొద్దుపోలేదనుకో, 108 కొట్టినారనుకో, ఏమవుతుంది? చేసి చూడండి ఒకసారి. ఏమి ఈరోజు పొద్దుపోలేదు, 108 కొట్టండి. కొట్టి ఏం లేదు ఊరికే కాల్ చేసామని చెప్పండి. ఏం చేస్తారు తెలుసా? ఒక్కసారి 2 సార్లు చూసి 3వసారి నీ పైన కంప్లైంట్ ఇస్తారు. వీళ్ళు ఎవరో ఆడుకుంటున్నారు మాతో. ఎందుకు కంప్లైంట్ ఇస్తారు తెలుసా? ఆ టైంలో వేరొకరిది ఎమర్జెన్సీ కాల్ అయితే నువ్వు బేకార్ కాల్ చేసావు. ఎమర్జెన్సీకి ప్రార్థన వాడుకోవద్దు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? నిలకడగా ఉండు ప్రార్థనలో. ప్రతిరోజు దేవునితో మాట్లాడు. ఒక నిర్ణీతమైన సమయం పెట్టుకో, ఆ సమయంలో ప్రార్థన చేయి. ఆ సమయంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. నిలకడగా ఉండు ప్రార్థనలో నిలకడగా ఉండు. డోంట్ మేక్ ఇట్ ఎస్ ఎ ఎమర్జెన్సీ. ఏదో అత్యవసరమైంది మాత్రమే ప్రార్థన చేస్తాం. ఏదో భయం వేసిందా అప్పుడు ప్రార్థన, ఏదో దిగులు చెందిన అప్పుడు ప్రార్థన కాదు. నీ జీవితంలో ఖచ్చితంగా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రేయర్ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆత్మీయ జీవితానికి వెన్నెముక లాంటిది ప్రార్థన. ఇప్పుడు నేను నిలబడుకున్నాను అనుకోండి, కారణం ఏంటి తెలుసా? నా వెన్నెముక బాగుంది. మీరు ఆడ కూర్చున్నారు అనుకోండి, కారణం ఏంటి తెలుసా? మీ వెన్నెముక బాగుంది. కడప భాషలో కొన్ని సందర్భాల్లో ఎన్నెముక అంటారు, వెన్నెముక అది. సో వెన్నెముక కరెక్ట్గా ఉంటే నీ యొక్క కూర్చోవడం కానీ నడక కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. వెన్నెముక దెబ్బతినింది అనుకో, అయిపోయి. పోయిన ఆదివారం ఒక సాక్ష్యం విన్నాం కదా. సరే, 6 రోజులు ఉపవాస ప్రార్థనలో శుక్రవారం రోజు 5వ రోజు ఇంట్లో ఆ సహోదరి వెన్నుపూస నొప్పితో తీవ్రంగా బాధపడుతూ కూర్చోలేదు, పడుకోలేదు, నిలబడలేదు, ఇంకా మోకాలు అసలే వంగదు. వెన్నెముక పనిచేయనందుకు ఒక స్పర్శ, ఒక వైపు స్పర్శ లేకుండా పోయింది. ఎందుకు? దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ బ్రెయిన్ నుంచి అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. ఇంకా మనకు అర్థం కావడం చెప్తాను. ఇక్కడ నుంచి ఒక వైర్ పెట్టామనుకో, నా కన్ను చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడికి ఉంటుంది కనెక్షన్. నా వేలు నుంచి ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ ఉంటుంది నేరుగా. అన్ని వైర్లన్నీ పోయేది వెన్నుపూసలోంచి పోతూ ఉంటాయి, అన్నీ పోతుంటాయి అక్కడికి. వెన్నుపూస దెబ్బతినింది అనుకో, ఏ నరము దాంట్లో ప్రెస్ అయిపోతుందో ఆ ఏరియా పనిచేయదు. నీవు కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయలేదనుకో, అక్కడ పనిచేస్తాడు సాతాను. నీ ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేయలేదనుకో, అక్కడ పనిచేస్తాడు సాతాను. ఒక సహోదరుడు వచ్చాడు, అన్నా నాకు సుండు విపరీతంగా ఉంది, ప్రార్థన చేయండి నా అన్నాడు. అంటే ఎక్కడ పనిచేసాడు సాతాను? సాతాను అన్ని చోట్ల ఏది అస్సలు ఇష్టమే లేదు సాతానుకు. నీ వెంట్రుకలు ఎందుకు తెలుసా? వెంట్రుకలు దేవుడు కౌంట్ చేస్తాడు కాబట్టి అక్కడ కూడా సాతాను దాడి చేస్తాడు. వెన్నెముక ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ప్రార్థన నీ జీవితంలో. ప్రార్థనలో నిలకడగా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుడు అంటాడు, శిష్యులారా 3.5 సంవత్సరాలు నాతో అని తిరిగారు, ఇప్పుడు నేను చనిపోబోతున్నా, మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా?
శోధనలో ప్రవేశించకుండానట్లు. నీకు ఒక శోధన వస్తుంది. ఆ శోధన ఏం చేస్తుంది? ఖచ్చితంగా నేను పడగొట్టాలని కోరుతుంది. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని పడగొట్టాలి, నీ వ్యాపారాన్ని, నీ విద్యను, నీ ఆర్థిక పరిస్థితి పడగొట్టాలి, భార్యాభర్తల మధ్య రిలేషన్, కుటుంబ జీవితాన్ని పడగొట్టాలని చూస్తుంది. ఆ శోధన నీ జీవితంలో రాకుండా ఉండినట్లు మెలకువగలిగి ప్రార్థన చేయడి, మెలకువగలిగి ప్రార్థన చేయడి. ఎందుకండి 6 రోజులు ఉపవాస ప్రార్థన? ఎందుకు 6 రోజులు ఉపవాస ప్రార్థన, మళ్ళీ ఆన్లైన్ ప్రేయర్ ఎందుకు, మళ్ళీ వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన ఉండాలని చెప్తాం? ఒకటి ప్రార్థన యందు నిలకడగా లేకపోతే నీ జీవితంలో నువ్వు కూలిపోతావు, కృంగిపోతూ ఉంటావు. దేవుని బిడ్డలారా, నిలకడైన ప్రార్థన జీవితమే నిన్ను అన్ని సందర్భాల్లో నిలబెడుతుంది. దానియేలును గురించి బైబిల్లో వ్రాయబడింది. దానియేలు 6:10లో దానియేలు యథాప్రకారము అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేయుచుండెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు ఎలా ప్రార్థన చేశాడంట? 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు అక్కడ. యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. ప్రార్థన అంటే ఏముండాలి తెలుసా? ప్రార్థన అంటే ఆటో ఎక్కుతానే ప్రార్థన చేస్తాం కదా. ఆటో వాడు తాగినప్పుడే ప్రార్థన చేస్తాం మనం. ఆటోలో శబ్దం వచ్చిన మిగతాప్పుడు గమ్మును కూర్చొని మాట్లాడుకుంటా సెల్ చూసుకున్నాం. ఆటోలో శబ్దం వచ్చిందనుకో, అమ్మో ఇదేమని ఊగుతుంది పడుతుంది అనుకున్నాం అనుకో, అప్పుడు ప్రభా సాయం చేయి. దానియేలు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేయలే, యథాప్రకారం అనుదినం ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు. అందుకే సింహాల గుహ అయినా నో ప్రాబ్లం, వెళ్ళిపోతా. ఎందుకు తెలుసా? అనుదినం ప్రార్థన. అనుదినం తన జీవితంలో నిలకడగా ఉన్నాడు ప్రార్థనలో. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన ఆప్షనల్ అయిపోద్ది. వీలైతే చేసుకుంటాం, తొందర అయిపోయిందా, వద్దులే తర్వాత చేసుకుందాం, ప్రార్థన అవసరం లేదులే, వెళ్ళిపోదాంపా. దేవుని బిడ్డలారా, అదే ఆత్మీయ జీవితంలో నిన్ను పడగొట్టేది. నిలకడగా ఉండాలి ప్రార్థనలో. నువ్వు ప్రార్థనలో యథాప్రకారం అనుదినము ముమ్మారు. దానియేలు పెట్టుకుని 3 సార్లు నేను ప్రార్థన చేస్తా ప్రభా, ఏది ఏమైనా శాసనం సంతకం చేసిన, చచ్చిపోతావనే శాసనం సంతకం చేసిన దానియేలు ప్రార్థన ఆగిపోలా. నీ ప్రార్థన భర్త ఏదో అన్నాడా, భార్య ఏదో అనిందా, పిల్లలు ఏదో అన్నారా, వెంటనే ప్రార్థనకు ఆగిపోతాం. కాదు, అది కాదు. నిలకడైన ప్రార్థన. ఏది ఏమైనా దానియేలు శాసనం వచ్చింది, చచ్చిపోతావు దానియేలు అంట, నో ప్రాబ్లం, నేను ప్రార్థన చేసుకుంటా. ఎందుకు తెలుసా? నా ప్రార్థనకు మించిన శాసనం ఏముంది అని నమ్మాడండి. ఈరోజు నీ ప్రార్థన సరిగా లేదు కాబట్టి నిలకడగాలేం మన జీవితాల్లో. వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ షేకన్ బై డిఫరెంట్ థింగ్స్. అనేకమైన విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ప్రార్థన ఎక్కడుంది నీ జీవితంలో? నిలకడగా ఉందా? అప్పుడప్పుడు అవకాశం ఉంటే, వీలుంటే. కొంతమంది చెప్తారు చాలా బిజీ బ్రదర్, వాళ్ళ జీవితంలో సమస్యలు కూడా చాలా బిజీగా ఉంటాయి. దేవుని దగ్గర ప్రార్థించలేని బిజీగా ఉండే జీవితంలో వాళ్ళ సమస్యలు చాలా బిజీగా ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొంతమంది దైవ సేవకుల జీవితాలు మనకు చాలా ప్రేరణగా ఉండాలి. పాల్ యాంగిచో లక్షల మంది సంఘం. ఆ లక్షల మంది సంఘంలో మన చర్చిలో కొన్ని పనులు ఉంటాయి. దీనికి కనీసం ఒక 30-40 మంది పని చేస్తే వార కార్యక్రమాలన్నీ జరుగుతాయి. లక్షల మంది ఉండేటువంటి ఆ సంఘంలో పని చేయాలంటే ఈయన కూర్చొని మీరు ఎట్లా చేశారు, మీరు ఇట్లా అని అడగడంట. ఆయన అంటాడు, నా సంఘంలో పనులన్నీ సక్రమంగా జరగాలి అంటే కనీసం 6 గంటలు ప్రార్థన చేస్తా. మనం ఏం చేస్తాం? 6 గంటలు నిద్రపోతాం. ఆల్ నైట్ ప్రేయర్లో కూడా ప్రేయర్కి వస్తాం, వచ్చి బాగా హాయిగా నిద్రపోయి దేవుని దగ్గర పడకేసి వెళ్ళిపోతాం. ప్రభా హల్లెలూయా, పడుకున్నా, సూపర్గా నిద్ర వచ్చింది, వెళ్ళిపోతాం. ప్రార్థన యందు నిలకడగా లేకపోయావా, యూ విల్ నాట్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. దానియేలు ఎందుకు బ్రతికాడు తెలుసా? ఒకటి, హీ వాస్ కన్సిస్టెంట్ ఇన్ హిస్ ప్రేయర్ లైఫ్. పేతురు ఎందుకు చెరసాల్లోంచి చంపబడాల్సిన పేతురు మరుసటి రోజు చంపబడాలి యాకోబులాగా, కానీ ఎందుకు చంపబడలేదు తెలుసా? సంఘం ప్రార్థన చేసింది. నీ జీవితంలో ప్రార్థనలో నిలకడలేకపోయావా? బీ కేర్ఫుల్. వ్యాపారం ఫస్ట్లో బాగానే ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లమాటిక్ అవుతుంది. కుటుంబం ఫస్ట్లో బాగుంటుంది, ఆ తర్వాత ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఉద్యోగం బాగానే ఉంటుంది, ఆ తర్వాత వస్తుంది. ప్రార్థన యందు నిలకడగా ఉండు. దేన్నైనా ప్రార్థన మర్చిపోవద్దు. దేవా నాకు సహాయం చేయి, ప్రార్థనలో నేను ఉండడానికి సహాయం చేయండి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒకటి ఖచ్చితంగా నన్ను గమనిస్తూ ఉంటారు. నా ఫోన్ పనిచేయదు. ఎందుకు తెలుసా? ఇన్ని రోజులు ఏమనుకున్నాను తెలుసా? అందరికి అందుబాటులో ఉండాలనుకున్నా. ఇప్పుడేమనుకున్నాను తెలుసా? ప్రార్థనకు అందుబాటులో ఉంటాను, ఆ తర్వాతనే ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ప్రార్థన లేకుండా వీ కెనాట్ సర్వైవ్. మన చేత కాదు. మన ఎదుట ఉన్న సవాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టం.
నీ జీవితంలో ప్రార్థన అనేటువంటిది, ఆల్ నైట్ ప్రేయర్ నువ్వు రాకుండా ఏ కారణమైనా చెప్పు, అదే నీ జీవితంలో నిన్ను ముంచేసేది. ఉపవాస ప్రార్థన, ఖచ్చితంగా ప్రార్థనకు రావాలి. ప్రార్థన నీ జీవితాన్ని నిలబెడుతుండగా వై యు ఆర్ గివింగ్ సచ్ ఎ నెగ్లిజెన్స్ టు ద ప్రేయర్? దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు నిలకడగా. యోబు జీవితంలో మీరు గమనించండి, ప్రార్థన అనేది ఆగిపోలా. ప్రతి సందర్భంలో జవాబిస్తూ దేవుని గురించి మాట్లాడతాడు. నా విమోచకుడు ఎవరు అనుకున్నావు? సజీవుడు. నా విమోచకుడు ఎవరు అనుకున్నాను? భూమి మీద నిలబెడతాడు. అంటే దేవునితో సంబంధం కలిగి ఉంటూ తన జీవితంలో ముందుకెళ్ళిపోయాడు. అందుకే యోబు జీవితంలో రెండింతలు దీవెన అన్ని పోయిన తర్వాత పొందుకున్నాడు. యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేశాడు. స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు తన కోసం ప్రార్థన చేసిండా? ఖచ్చితంగా. మన ఫ్రెండ్స్ కోసం అస్సలు ప్రార్థన చేయం కదా. దేశం నిమిత్తం ప్రార్థన అందుకే పెట్టింది. మనకు ఫ్రెండ్స్ కాదు వాళ్ళు. ఈరోజు అల్బేనియా దేశం నిమిత్తమై ప్రార్థన చేశాం కదా. సో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వై వి ప్రే? నువ్వు నిజంగా ప్రార్థనలో నిలకడగా ఉంటే ప్రార్థనా సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. దేశం కోసం ప్రార్థన చేస్తున్నారా? కొంతమంది గమ్మున నిలబడుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అర్థమైపోతుంది ఆడే. ఎవరికైనా సడన్గా మైక్ ఇచ్చి అమ్మో ప్రార్థన, వాళ్ళకి ఏదో షాక్ కొట్టినట్టు ఫీల్ అయిపోతారు. నేనా ప్రార్థన? ఇంక నువ్వు కాకపోతే ఎవడు చేస్తాడు? అన్యుడు చేస్తాడా? ముస్లిం చేస్తాడా? హైందవుడు చేస్తాడా? దేవుని మందిరానికి వచ్చిన నీకు ప్రార్థనే చేత కాకపోతే అంతకంటే దరిద్రం ఇంకేముంది? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండు. వెన్ యు ఆర్ గివింగ్ అ నెగ్లిజెన్స్ టు ద ప్రేయర్, ఆత్మీయ జీవితంలో శోధనలో ఖచ్చితంగా ప్రవేశిస్తాను. ఖచ్చితంగా దేవుడు శిష్యులతో అంటున్నాడు, మీరు అపోస్తలులైనా మీరు ఎవరైనా సరే మెలుకోగలిగి ప్రార్థన చేస్తేనే శోధనలో ప్రవేశించారు, లేకపోతే యూ విల్ డామ్ షూర్ ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, నిలకడగా వాక్యాన్ని బట్టి ఉంటావు, నిలకడగా ప్రార్థనను బట్టి ఉంటావు, ప్రార్థనలో ఉండాలి. మూడవదిగా బైబిల్లో చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఈలాగు చెప్పుట లేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. విశ్వాసము చేతనే మీరు ఎలా ఉన్నారంట? 1, వాక్యమును బట్టి నిలకడ, వాక్యమందు నిలకడ, వాక్యమును బట్టి నిలకడ. 2, ప్రార్థన యందు నిలకడ, ప్రార్థనని నిలబెడుతుంది. 3, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:24. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా విశ్వాసమందు నిలకడగా ఉండండి. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఉండేటువంటి 3 భయంకరమైన శోధనలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. 1, ఒక అనుమానం మన జీవితంలో వచ్చిందా చంపేస్తుంది మనల్ని. ఒక అనుమానం, దేనిపైనైనా అనుమానం వచ్చింది అనుకుందాం, అది భర్త పైన కానీ, భార్య పైన కానీ, చర్చికి వచ్చే వారిపైన కానీ, ఉద్యోగంలో అనుమానం వచ్చిందా ఖచ్చితంగా అది చాలా ప్రభావాన్ని చూపుతుంది. 2వదిగా భయం ఏదైనా ప్రారంభమైందా, ఏ విషయంలో అయినా భయం ప్రారంభమైందా అది మనల్ని చాలా చంపుతుందండి. నిన్నటి దినాన నేను ఒక ఇంటికి వెళ్తే అంకుల్ బాగా తిరుగుతున్నాడు, అంత బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బయటికి చాలా బాగున్నాడు. నేను వాళ్ళ మిస్సెస్తో అడిగాను, ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? సుధీర్, అంకుల్కు రాత్రి అంటే భయం. అసలు భయపడేవాడు కాదు ఆయన, ఒంటరిగా ఉండేవాడు. ఎందుకు భయం అంటే ఆయనకు బైపాస్ సర్జరీ అయిందండి. బైపాస్ సర్జరీ అయినప్పుడు చాలా రోజులు ఆయన ఏం చేశారంటే ఒంటరిగా ఐసీయూలో పెట్టారు. ఆ తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉండాలంటే భయం. అన్నీ బాగున్నాయి, డబ్బుకు కొదవలేదు, కుటుంబంలో సమస్యలు, ఏ ప్రాబ్లం లేదు, కానీ ఏదో భయం. 1, ఏదైనా ఒక అనుమానం ఉందా అది నేను పీల్చి పిప్పి చేస్తుంది. 2, ఏదైనా భయం ఉందా ఖచ్చితంగా నీ జీవితంలో నేను మనశ్శాంతిగా ఉంచదు. 3వదిగా మనిషిని పీల్చి పిప్పి చేసేది ఏంటి తెలుసా? ఒత్తిడి. ఏదో టెన్షన్, ఒత్తిడి. ఏంది, ఎట్లా చేయాలి, ఏ రకంగా ఎవరు చేస్తారు? ఒత్తిడి. ఈ 3టికి జవాబు ఏంటి తెలుసా? విశ్వాసం. నీ జీవితంలో భయం ఉన్నా, నీ జీవితంలో అనుమానం ఉన్నా, నీ జీవితంలో ఒత్తిడి ఉన్నా, అంటే ఒక పని చేయడానికి ఒత్తిడి, భయం, లేకపోతే ఒక విషయంలో అనుమానం ఉంటుంది, జరుగుతుందో జరగదో, ఏదో ఒకటి, ఈ 3టిలో ఎక్కడున్నా గమనించండి, దీనికి అస్సలైన మంది ఏంటంటే విశ్వాసం. నీ జీవితంలో దేవునందు విశ్వాసం ఉంటేనే అనుమానం పటాపంచలు అవుతుంది, భయం తొలగిపోతుంది, ఒత్తిడి అనేటువంటి తొలగిపోతుంది. ఇది నీ జీవితంలో లేదనుకుందాం. పౌలు అంటాడు, వెళ్ళి చూపు వలన కాదు, విశ్వాసం వలనే మనము నడుచుకోవాలి. బయట ఏం కనబడుతుందో అనుమానంగా చూస్తున్నామా?
అనుమానంగా చూస్తున్నామా? కాదు కాదు, విశ్వాసంతో చూడడం ప్రారంభించు, విశ్వాసంతో చూడడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం 2025, మనం ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలైంది. 2021లో స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. అంటే మనం ఉన్న స్థలాన్ని వెకేట్ చేయాలి, జూలై నెలలో వెకేట్ చేయాలి. జూలై 1కు మనము ఇక్కడికి వచ్చాం 3 సంవత్సరాల క్రిందట. ఆ 3 సంవత్సరాల కిందట జూన్ మాసం 15వ తేదీ వరకు బిల్డింగ్ లేదండి, ఎక్కడ కూడా కడపలో దొరకలేదు. ఇంకా ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పండి. అనుమానం, అసలు నేను నిజంగా దేవుని సేవకు దేవుడు నన్ను పిలిచాడా? ఇదేంటి ప్రభా, నీ మందిరం కోసం స్థలం అడుగుతుంటే రెంట్ కోసం ఎవరిని ఊరికి అడగల, ఉద్దరికేం అడగల, రెంట్ కోసమే. ఏంటి రెంట్కు దొరకదు, ఎక్కడికి పోయినా లేదు. అసలు నిజంగా నన్ను సేవకు పిలిచావా? ఎక్కడైనా తొందరపడి రిజైన్ చేశానా, ఏదైనా ఆవేశంతో చేశానా? ఇలాంటి అనుమానాలు వచ్చేవి. కానీ వెంటనే నేను యూజ్ చేసింది ఏంటి తెలుసా? నా దేవుడు నన్ను సేవకు పిలిచాడు, ఇంతకంటే బెస్ట్ తీస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక్క 15 రోజుల కాలంలో అగ్రిమెంట్లోకి రావడం, మనం ఇక్కడ చేరిపోవడం అంతా జరిగిపోయింది. ఎందుకు తెలుసా? విశ్వాసముతో అనుమానాన్ని ఎదుర్కొంటావు, విశ్వాసంతో ఒత్తిడిని ఎదుర్కొంటావు, విశ్వాసంతో నీ జీవితంలో భయాన్ని ఎదుర్కొంటావు. ఎప్పుడైతే చర్చి దొరకడం లేట్ అయిపోయిందో పుకార్లు పుట్టించారు. ఈయన అందరికీ ప్రార్థన చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి, ఆయనకే చర్చి లేకుండా పోయింది. ఆయనేం సేవకుడు అండి? ఆయన దగ్గరికి ఎందుకు పోతారు, అక్కడికి ఎందుకు పోతారు? ఏవేవో మాటలు, ఏవేవో పుకార్లు. అవన్నీ విన్నప్పుడు ఒకటి కరెక్టే కదా అనిపించదు. లేదు, వెంటనే నా దేవుడు ఉన్నాడు, సాయం చేస్తాడు. నా దేవుడు యెషయా 54 వాగ్దానం, ఇన్ని వాగ్దానాలు, కుప్పలు వాగ్దానాలు ఎందుకు రాదు? దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇది మేము రేటు పెంచుతామన్నారో వాళ్ళు ఈరోజు చెదలు పట్టే పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఈరోజు మనమైతే 5 సంవత్సరాలు, మరి 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి దేవుని మహిమపరచబోతున్నాం. హల్లెలూయా. విశ్వాసమందు నిలకడగా ఉండు. వెలిచూపలు, నీకు కనబడేదాన్ని నమ్మొద్దు, నువ్వు వినబడేదాన్ని నమ్మొద్దు, నువ్వు చూచేదాన్ని నమ్మొద్దు, నువ్వు అనుభవించేదాన్ని నమ్మొద్దు. నమ్మకుండా వెలిచూపు వలన కాదు. డోంట్ బై సైట్ యు లివ్, బట్ బై ఫెయిత్ యూ హ్యావ్ టు లివ్. విశ్వాసము ద్వారా జీవించాలి. పౌలు అంటున్నాడు, నిలకడగా దేంట్లో ఉండాలి తెలుసా? ప్రార్థన ఉన్న తర్వాత, వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, వాక్య ప్రకారం జీవించిన తర్వాత, ఎక్సర్సైజ్ ద ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఉపయోగించు. విశ్వాసాన్ని కుప్పలుగా కట్టలుగా ఎత్తి పెట్టడం కాదు, విశ్వాసాన్ని ఉపయోగించాలి. అదేమంటారు? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మీ ఇంట్లో ఒక అంత ఎయిర్ కూలర్ అంత బాక్సులో బూస్ట్ ఇచ్చాను అనుకో, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బూస్ట్ ఏమొస్తుంది? ఏం రాదు. అది ఒకరోజు వెనక నుంచి ఖాళీ అయిపోయింటుంది, ఎందుకు ఎలకొచ్చి తినేసి వెళ్ళిపోయింటుంది. అది కాదు, విశ్వాసంతో ఉపయోగించు, విశ్వాసంతో మాట్లాడడం ప్రారంభించు. నీ జీవితంలో కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. నమ్మలేకపోయి కృంగిపోతున్నావు, నమ్మలేకపోయి ఒత్తిడికి గురవుతున్నావు, నమ్మలేకపోయి భయపడుతున్నావు, నమ్మలేకపోయి అనుమానాలు వస్తున్నాయి. విశ్వాసమందు నిలకడగండి. 1 వాక్యమందు నిలకడగా, వాక్యం నేను నిలబెడుతుంది. ప్రార్థన నందు నిలకడగా, ప్రార్థనని నిలబెడుతుంది. విశ్వాసమందు నిలకడగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులనై ఉండుడి. ఎక్కడ స్థిరంగా ఉండాలంట? ఎక్కడ కదలని వారుగా ఉండాలంట? దేవుని యొక్క పరిచర్యలో. 1 వాక్యం, 2 ప్రార్థన, 3 విశ్వాసం, 4వదిగా ఖచ్చితంగా పరిచర్య. నువ్వు దేవుని కోసం చేసేటువంటి పని, ఇందులో స్థిరంగా ఉండు. కదలని వారుగా ఉండొద్దు, కదిలేవారుగా ఉండొద్దు, కదలని వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంటే దేవుని పని ఒకటి చేస్తుండగా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనల్ని ఏదో ఒక మాట అంటారండి, ఏదో ఒకటి మన గురించి చెప్తారండి. వెంటనే మనకు నేను ఎందుకు చేయాలి పని? దేవుని పని నేను చేయను. దేవుడు అంటున్నాడు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ స్థిరులుగా ఉండండి. నన్ను ఏదో అన్నారని నేను సేవ వదిలేస్తే మీరేం చేస్తారు తెలుసా? పని వదిలేస్తారు. అదే సూత్రం నాకు అప్లై చేశాను అనుకో, మీరు పని వదిలేసినట్టుగా నేను సేవ వదిలేస్తే కాదు కదా. నా సేవ ఎంతనో మీ పని కూడా అంతే. దేవుని పరిచర్లో ఒక పని ఖచ్చితంగా ఎగరగొట్టొద్దు.
లాస్ట్ సండే నేను కొన్ని అనౌన్స్మెంట్స్ చేయాలనుకున్నా, కానీ మిస్ అయిపోయింది టైం లేక. ఈరోజు నిన్నటి దినాన్ని సందేశం చదువుతున్నప్పుడు ఫస్ట్ సందేశంలో నేను ఎవరిని గురించి లేదా పరిచర్యను గురించి, పనుల గురించి నేను చెప్పలేకపోయాను కదా ప్రభా అనుకొని ఒక బాధతో ఉండగా దేవుడి సందేశం ఇచ్చినప్పుడు నాకు అనిపించింది, ఎస్, ఫస్ట్ సర్వీస్లో వచ్చే వాళ్ళు కూడా మీరు దేవుని సేవ జరిగించాలి, దేవుని పరిచర్యలో ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలై ఉండుడి. దేంట్లో ఆసక్తి ఉంటుంది తెలుసా? బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే విషయంలో ఆసక్తి ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విషయంలో ఆసక్తి ఉంటుంది. ప్రభువు కార్యాభివృద్ధి యందు నిన్ను బట్టి ప్రభువు కార్యం ఒకటి జరగాలి, నీ కుటుంబాన్ని బట్టి ఒక ప్రభు కార్యం జరగాలి, ప్రభు పని నువ్వు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఏదైనా సరే ఏదో ఒకటి. అందుకే లాస్ట్ ఇయర్ డిసెంబర్ అందుకే పేపర్ ఇచ్చింది మీకు, ప్రభు కార్యాభివృద్ధి యందు కదలని వారుగా ఉండండి, దేవుని పని చేయండి. దేవుడు మీ పని చేయడా? నన్ను గణపరచువని నేను గణపరుస్తా, నా పని చేసేవారిని నేను వదిలిపెట్టను. దేవుని బిడ్డలారా, 100 సంవత్సరాలు నోవహు కష్టపడి ఓడను కట్టాడండి. ఎవరి కోసం? నోవహు అనుకున్నాడు అందరి కోసం, కానీ లాస్ట్కి తెలిసి అది తన కోసమే. ఈరోజు భూమి మీద మానవ జాతి ఉంది అంటే దేవుని కోసం కష్టపడిన నోవహు. ఈరోజు దేవుని ఇంటిలో ఏ పని చేస్తున్నావు? బైబిల్లో వ్రాయబడింది, కాగా నా ప్రియులారా మీ ప్రయాస ఏ రకంగా ఉండాలి తెలుసా? కొంతమంది, నేను ఈ మధ్య కాలంలో మన చర్చిలో సీసీ కెమెరా ఉంది, అది దాంట్లో చూస్తూ ఉంటాను, పరిచర్య జరిగించేవారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చేతిలో పొరకుంటుంది ఊడుసారు, చేతిలో గుడ్డు అంటారు తుడిసారు, కానీ తిరుగుతూ ఉంటారు, బ్రహ్మాండం తిరుగుతుంటారు, చాలా బిజీగా ఉంటారు, ప్రయాస ఉండదు. దేవుని పని చేసినప్పుడు నీ ఒళ్ళు వంచి ప్రయాస ఉండాలి, ఉండి తీరాలి. దేవుని బిడ్డలారా, ఆదివారం రాత్రి ఇంటికి పోయిన తర్వాత నేను పడుకుంటే ఎట్లుంటుంది తెలుసా? పడుకుంటే బాడీ మొత్తం పెయిన్ ఉంటుంది నాకు. ఎందుకు? ప్రతి సర్వీసులో కనీసం 2.5 గంట నిలబడాలి అంటే కనీసం ఒక 5 నుంచి 6 గంటలు ఖచ్చితంగా నిలబడతాను నేను. ఇక ఆదివారం రాత్రి నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాకు అనిపిస్తుంది, ఏంది ప్రభా ఇంత కష్టమే, ఒక సర్వీస్ కట్ చేద్దామా? అప్పుడు జ్ఞాపకం వస్తుంది, సిలువలో మేకుల మీద వ్రేలాడిన యేసయ్య. దేవా, నువ్వు పొందిన శ్రమ ఎదుట నేను పొందేది ఏముంది ప్రభా? ఆ పక్క ఈ పక్క కూలర్లు ఫ్యాన్లు పెట్టుకొని నిలబడి కొద్దిసేపు ఉండడం, ఏమీ లేకుండా మిట్ట మధ్యాహ్నం ఒళ్ళంతా హూనమైపోయి ఒళ్ళంతా గాయాలున్నప్పుడు ఆ శిలువ పైన వేలాడుతూ నా శిక్షను భరించావు చూసావా, దాని ఎదుట నా ప్రయాస ఎంత ప్రభా? ఇంకా చేయాలి పని. అందుకే ఏ చిన్న పని ఉన్నా ఆడ తలుపేలేదనుకో 99% నేనే వేస్తుంది. ఎందుకు తెలుసా? దేవుని పని ఏదో ఒకటి నేను చెయ్యాలి. దేవుని దగ్గర నా యొక్క హృదయాన్నే కాదు, నా శరీరంతో దేవుని కనపరచాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ప్రయాస ఉండాలి. నువ్వు పని చేసావా, ఏదో ఒక దేవుని కొరకు కష్టపడి పని చేయి, అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని పనిని ఎగరగొడుతూ నిలకడగా లేకుండా ఉన్నావేమో. దేవుని పని విషయంలో ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి, ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎవరు తెలుసా? 30 సంవత్సరాలు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యం వింటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, యూదులు కష్టపడినంత ప్రపంచ చరిత్రలో ఎవరు కష్టపడరు. వాళ్ళ కష్టమే ఈరోజు వారిని ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టింది. వాళ్ళు పనిచేసే పని గంటలు చాలా ఎక్కువగా, కష్టపడడం ఎక్కువ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో దేవుని కోసం కష్టపడుతున్నావా? కదలని వారుగా ఉండు, ఎగరగొట్టే వ్యక్తిగా ఉండొద్దు. అడ్జస్ట్ చేసుకో దేవుని కోసం. దేవుని పని చేయకపోతే దేవుడు మన పని ఎందుకు చేస్తాడండి? దేవుని పనిని ఎగరగొడుతూ ఉంటే మన పని దేవుడు ఎందుకు ఎగరగొట్టకూడదు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ స్ప్రింట్. దయచేసి ఇది అర్థం చేసుకోండి. స్ప్రింట్ అంటే ఏంటి తెలుసా? ఒక స్టేడియంలో పరిగెత్తే వాళ్ళు ఉంటారు కదా, పరిగెత్తేవాళ్ళు, ఆ పరిగెత్తే ఏరియాను స్ప్రింట్ అంటారండి. అక్కడ మాత్రం పరిగెత్తారు, మళ్ళీ వచ్చేసి రూమ్లో కూర్చోంటారు వాళ్ళు. మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ స్ప్రింట్. ఏదో ఈ కొంచెం చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఈ కొంచెం వద్దు. ఎంతగా ఇన్వాల్వ్ అవ్వాలో అంతగా దేవుని సేవలో ఇన్వాల్వ్గా, ఎంతగా నువ్వు ఇన్వాల్వ్ కావాలో అంతగా ఇన్వాల్వ్ అయినప్పుడే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. దేవుని బిడ్డలారా, ఇంచ్ బై ఇంచ్ అయిల్నో నాకు తెలుసు. ప్రతిదీ కూడా ఈ చైర్లు ఎంత కొన్నాను నాకు తెలుసు, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క మైక్ ఎంత కొన్నాను రేట్తో సహా చెప్పగలను. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకు తెలుసా? గాలి కొదిలేను నేను.
ఎందుకు? నా పైన దేవుడు ఆశ పెట్టుకుని ఒక పరిచయం ఇచ్చిన తర్వాత ఐ మస్ట్ బి సిన్సియర్ టు ద కోర్. సిన్సియర్ టు ద కోర్. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నిలకడగా ఎక్కడ ఉండాలి తెలుసా? దేవుని పని దగ్గర. దేవుని పని దగ్గర. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని పని దగ్గర ఎంత నిలకడగా ఉన్నావు? 4 విషయాలు ప్రభు చెప్తుంటున్నాడు. 1, వాక్యమందు నిలకడగా. 2, ప్రార్థన యందు నిలకడగా. 3, విశ్వాసమందు నిలకడగా. 4, దేవుని సేవలో నిలకడగా ఉండు. నిలకడగా ఉండు. కదిలించే వాళ్ళు ఉంటారు, నిన్ను గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, నీ గురించి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, వర్క్ ఫర్ ద లార్డ్, వర్క్ ఫర్ ద లార్డ్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, నిలకడైన క్రైస్తవ జీవితం, పరలోకంలో నీ గురించి మాటలు వినబడతాయి. పరలోకంలో నీ గురించి మాటలు వినబడతాయి. యోబు నిలకడగా ఉన్నాడు కాబట్టి యోబుని గురించి పరలోకంలో మాటలు వినబడ్డాయి. ఈరోజు నీ జీవితం నిలకడగా ఉందా? లేకపోతే ప్రభు వైపు తిరుగుదామా? ప్రభు సన్నిధానంలో లేనాయన విశ్వాసంలో నిలకడగా లేను ప్రభా, దేవుని పనుల దగ్గర నిలకడగా లేను ప్రభా, నన్ను క్షమించు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా, వాక్యం అనే అర్థంలో మనం ఎవరమో మనకు కనబడిపోయింది. మన ప్రార్థన ఏంటి, మన భక్తి ఏంటి, మన విధేయత ఏంటి, మన పనులేంటి, మన విశ్వాసం ఏంటి, అన్నిటి గురించి దేవుడు మనల్ని ప్రశ్నించి ఉండగా, దేవా నన్ను క్షమించు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. దేవునితో మాట్లాడదాం, మౌనంగా ఉండవద్దు. దేవా, నేను ప్రార్థనలో నిలకడగా లేనా? వాక్యాన్ని చదవకుండా ఉన్నానా? వాక్యాన్ని విధేయత చూపించే విషయంలో నిర్లక్ష్యం ఏమైనా ఉందా? నన్ను మన్నించు ప్రభువా. నిలకడగా ఉండాలి. యోబు నిలకడగా ఉన్నాడు. 2 దీవెన. యోబు గ్రంథం బైబిల్లోనికి వచ్చేసింది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నా జీవితాన్ని సరిచేయండి అని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి. ప్రతి నోరు, మనసులో ప్రార్థనలొద్దు, ప్రక్కన పెట్టి ఆ ప్రార్థనలు చర్చిలో దేవుని ఎదుట స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా నీకు వందనాలు, యేసు ప్రభువా నీకు వందనాలు. ఈరోజు యోబు నిలకడ జీవితాన్ని గురించి మాతో మాట్లాడుతూ, మా జీవితాలు ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసంలో, పరిచర్యలో నిలకడగా ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రభా. ఎక్కడెక్కడ మేము నిలకడగా లేమో, ఎక్కడెక్కడ సాతాను దగ్గర ఓడిపోతున్నామో, పడిపోతున్నామో మాకు తెలుసు ప్రభా. దేవా నీవే మమ్మల్ని దర్శించండి. నిలకడలేని జీవితం, పడిపోయే జీవితం, నిలకడలేని జీవితము, దెబ్బతినే జీవితం, నిలకడగా లేని జీవితము, ఆశీర్వాదాలు లేని జీవితం అని మీరు తెలియజేశారు ప్రభా. యోబు నిలకడగా ఉన్నాడు కాబట్టి 2 దీవెన. యోబు నిలకడగా ఉన్నాడు కాబట్టి పరలోకంలో యోబుకు ప్రశంస. పరలోకంలోనే కాదు, భూలోకంలో ఒక జీవ గ్రంథంలో యోబుని గురించి వ్రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో. యేసయ్యా, యేసయ్యా మా జీవితాల్లో నిలకడ లేదు కాబట్టి అన్నిటిలో దెబ్బతింటున్నాం ప్రభా. ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది నాయన. మా జీవితాల్లో వాక్య విధేయతలో నిలకడ లేదు ప్రభా. ఎవరము ఎక్కడ ఏ వాక్యానికి విధేయత చూపకుండా ఉన్నామో, యేసయ్యా మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. విధేయులముగా ఉందుముగాక. ప్రార్థనలో పట్టుదల కలిగి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ప్రభా. విశ్వాసముతో ఎదిరించుదుముగాక, విశ్వాసముతో ఎదిరించుదుముగాక, విశ్వాసముతో ఎదిరించుదుముగాక. ఇక్కడ చేరిన వారి అవసరతలు ఏవైనా యేసు నామమందు తీర్చబడునుగాక, తీర్చబడునుగాక. అది శారీరక అవసరతైన, కుటుంబ అవసరతైన, ఆర్థిక అవసరతైన, యేసు నామమందు ప్రతి అవసరము తీర్చబడునుగాక. మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని నజరేయుడైన యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.